1939లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నుంచి పోలాండ్‌ని అటాక్ చేయడంతో స్టార్ట్ అయిన వరల్డ్ వార్ 2 జపాన్ తలరాతనే మార్చేస్తుందని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జర్మనీ సోవియట్ యూనియన్‌కి, పోలాండ్‌కి మధ్య స్టార్ట్ అయిన ఈ వార్ జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, చైనా ఇట్లా అన్ని కంట్రీస్ యాడ్ అయ్యి ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అప్పటికే యుద్ధంలో యాక్సిస్ పవర్ కంట్రీస్ గా ఉన్న జర్మనీని, జపాన్ని దెబ్బతీయడానికి యునైటెడ్ స్టేట్స్ కి చాలా తలనొప్పిగా మారుతుంది. సో ఇలాంటి టైంలో వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పేరే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే క్రియేట్ చేయడం. ఈ ప్రాజెక్ట్ ను లీడ్ చేస్తున్న లెస్లీ గ్రోస్ అనే యుఎస్ జనరల్ రాబర్ట్ ఓపెన్ హ్యామర్ ని సైంటిఫిక్ డైరెక్టర్ గా అపాయింట్ చేస్తాడు. మూవీ ఓపెనింగ్ సీన్ లోనే హీరోయిన్ రాబర్ట్ ఓపెన్ హ్యామర్ ఒక ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉంటాడు. అటామిక్ ఎనర్జీ కమిషన్ అనే ఒక ఏఈసీ టీమ్ ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇతను ఏటం బాంబుకు సంబంధించిన రహస్యాన్ని జర్మనీకి అమ్మాడు అన్న ఒక ఎలిగేషన్ ఓపెన్ హ్యామర్ మీద ఉంటుంది. దాని గురించి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. స్టోరీ అంతా కూడా ఎక్కడే రన్ అవుతుంది, పాస్ట్ ప్రెజెంట్ నుంచి మనకి స్టోరీ క్లిప్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. హిస్టరీలో యథార్థంగా జరిగిన పర్టికులర్ సీన్స్ అన్నిటిని కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు. డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. ఓపెన్ హ్యామర్ బాల్యం అంతా కూడా చాలా సింగిల్ గా ఉంటాడు, చాలా ముభావంగా ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడు, ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంటాడు. కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చాలా షార్ప్ గా ఉంటాడు. ఇతని స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎథికల్ కల్చర్ స్కూల్లో జరుగుతుంది. అక్కడ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ అంతా హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో ఫిజిక్స్ మేజర్స్ కంప్లీట్ చేస్తాడు. 4 years కంప్లీట్ చేయాల్సిన ఈ కోర్స్ ని 3 years లోనే కంప్లీట్ చేస్తాడు ఓపెన్ హ్యామర్. వాటితో పాటు కెమిస్ట్రీ, ఫిలాసఫీ, సాంస్క్రిట్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటాడు. అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరుకున్న ఓపెన్ హ్యామర్ ఇక్కడ ల్యాబొరేటరీ వర్క్స్ చాలా టఫ్ గా ఉంటాయి, అయినా సరే వాటిని ఏదో రకంగా కంప్లీట్ చేస్తారు. అక్కడ నుంచి గోటింజన్ యూనివర్సిటీకి చేరుకున్న ఈయన ఇక్కడే పిహెచ్డీని కంప్లీట్ చేస్తారు. ఈ పిహెచ్డీలో క్వాంటమ్ మెకానిక్స్, టెక్నికల్ ఫిజిక్స్ అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తాడు. ఎడ్యుకేషన్ లో ఇంత యాక్టివ్ గా ఉన్న ఓపెన్ హ్యామర్ ని ఆర్మీ జనరల్ అయిన లెస్లీ గ్రోస్ కంట్లో పడతాడు. 1942లో ఓపెన్ హ్యామర్ ని మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ లో తీసుకుంటారు. ఓపెన్ హ్యామర్ లెఫ్ట్ వింగ్ పర్సన్, అయినా సరే జాయిన్ చేసుకుంటారు. కమ్యూనిస్ట్ భావజాలాలు ఉంటాయి, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉంటాడు ఓపెన్ హ్యామర్, అయినా సరే జాయిన్ చేసుకుంటారు. వీటితో పాటు ఓపెన్ హ్యామర్ ఒక తెలిసినా కూడా వీళ్ళు జాయిన్ చేసుకుంటారు. అప్పుడున్న సిచ్యువేషన్ లో యుఎస్ కి ఆటం బాంబ్ తయారు చేయడం అనేది చాలా అవసరమైన పని. సో ఇవేవి ఆలోచించకుండా ఓపెన్ హ్యామర్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు. సో టీమ్ లోకి వచ్చిన ఓపెన్ హ్యామర్ అక్కడ ఉన్న టీమ్ లో మెంబర్స్ అందరినీ కలుస్తాడు. వాళ్ళందరి కోఆర్డినేషన్ తో వర్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళంతా ఒక బాంబ్ క్రియేట్ చేయాలి. బాంబ్ సైజ్ చాలా చిన్నగా ఉండాలి. యురేనియం, ప్లాటినం ని కలిపి ఒక బాంబ్ క్రియేట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. అది చాలా బిగ్ సైజ్ అవడంతో దాన్ని మార్చి హైడ్రోజన్ బాంబ్ ని క్రియేట్ చేయాలనేది వీళ్ళ టీం ఆలోచన. అందరి సజెషన్స్ ని తీసుకుని ఓపెన్ హ్యామర్ కూడా హైడ్రోజన్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఆర్మీ జనరల్ అయిన లెస్లీ గ్రోస్ కి ఈ ప్రతిపాదన తీసుకెళ్లి అతను ముందు పెడతాడు. అతను కూడా దీన్ని సపోర్ట్ చేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేస్తారు. ఆ ప్లేస్ లో అన్ని సెట్ చేస్తారు. చర్చి, స్కూల్, హౌసెస్ ఇట్లా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసి వీళ్ళందరూ అక్కడికి షిఫ్ట్ అయ్యి వర్క్ చేయాలనేది ఓపెన్ హ్యామర్ ప్రతిపాదన. దీనికి కొంతమంది సైంటిస్టులు రావడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొంతమందిని ఒప్పిస్తాడు. ఒప్పించిన అందరినీ ఆ ప్లేస్ కి తీసుకెళ్లి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఓపెన్ హ్యామర్ పర్సనల్ లైఫ్ ని కూడా చూపిస్తారు. తన భార్యతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ తో గొడవలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఓపెన్ హ్యామర్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆవిడ పేరే జీన్ టాట్లాక్. ఓపెన్ హ్యామర్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూ ఈ గర్ల్ ఫ్రెండ్ తో టచ్ లో ఉంటాడు ఎక్కువ. సడన్ గా ఒక రోజు జీన్ టాట్లాక్ తన ఇంట్లో చనిపోయి ఉంటుంది. ఏం జరిగిందో అర్థం కాని ఓపెన్ హ్యామర్ తన ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా అది ఒక అనిపించదు. కానీ తను ఒక సూసైడ్ లెటర్ రాస్తుంది. ఆ లెటర్ మీద సిగ్నేచర్ కూడా చేయదు. అక్కడ ఉన్న స్పాట్ అంతా చెక్ చేసిన ఇతనికి అది ఒక సూసైడ్ లాగా అస్సలు అనిపించదు. సినిమా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. వీల్స్ తీసుకున్న జీను బాత్ టబ్ లో హెడ్ పెట్టి మరీ చనిపోవాల్సిన అవసరం లేనే లేదు. ఓపెన్ హ్యామర్ ఐడెంటిఫై చేస్తాడు కూడా ఇది ఒక సూసైడ్ కాదు అని అర్థం చేసుకుంటాడు. కానీ ఎవరి దగ్గర ఏమి మాట్లాడే స్కోప్ అక్కడ లేదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి అక్కడ ఎవరితోనూ మాట్లాడి ఎవరితోనూ డిస్కస్ చేయడు. మళ్ళీ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తాడు. హైడ్రోజన్ చిన్న బ్రిక్ ని తీసుకుని టెస్ట్ చేసిన వీళ్ళకి దాని పవర్ ఎంతో అర్థం అవుతుంది. దాన్ని ఒక మెగా సైజ్ బాంబ్ గా తయారు చేసి టెస్ట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. అదేవిధంగా టెస్ట్ చేస్తారు, వర్కౌట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అమెరికా హిరోషిమా, నాగసాకి మీద ఉపయోగించి వరల్డ్ వార్ 2లో విజయాన్ని పొందుతుంది. ఇక్కడికి స్టోరీ అంత హ్యాపీగా ఉన్న యుఎస్ గవర్నమెంట్ కి ఇక్కడ నుంచి ఓపెన్ హ్యామర్ కి ఒక మెంటల్ ట్రామా మొదలవుతుంది. హిరోషిమా, నాగసాకి మీద ప్రజలందరి చావుకి కారణం నేనే అని ఫీల్ అవుతూ ఉంటాడు ఓపెన్ హ్యామర్. తన విజయాన్ని గుర్తించి యుఎస్ ప్రెసిడెంట్ కూడా వైట్ హౌస్ కి పిలుస్తాడు. ఓపెన్ హ్యామర్ అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా మూడీగా ఉంటాడు. అక్కడ జరిగిన కాన్వర్జేషన్ లో యుఎస్ ప్రెసిడెంట్ ఒక మాట మాట్లాడతాడు ఓపెన్ హ్యామర్. అదేంటంటే, మిస్టర్ ప్రెసిడెంట్, ఐ ఫీల్ ఐ హ్యావ్ బ్లడ్ ఆన్ మై హ్యాండ్స్ అంటాడు. ఇది వినగానే ప్రెసిడెంట్ కి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకొకసారి ఇతను తీసుకురావద్దని కూడా చెప్తాడు. ఈ స్టేజ్ లో ఉన్న ఓపెన్ హ్యామర్ మీద దేశద్రోహి అని ముద్రేస్తారు. ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఈ ఏఈసీ టీమ్ కి చైర్మన్ గా ఉన్న లూయిస్ స్ట్రాస్ అనే వ్యక్తి ఇదంతా చేస్తాడు.
చేస్తాడు. ఫస్ట్ లో ఓపెన్ హ్యామర్ కి లూయిస్ స్ట్రాస్ కి మధ్య కమ్యూనికేషన్ బాగానే ఉన్నప్పటికీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇది ఒక పెద్ద వైరంగా మారుతుంది. వీటిలో కారణాలు ఐన్స్టీన్ ఓపెన్ హ్యామర్ ఒక గార్డెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కాన్వర్జేషన్ లో మిడిల్ లో లూయిస్ స్ట్రాస్ ఎంటర్ అవుతాడు. లూయిస్ స్ట్రాస్ ఈ కాన్వర్జేషన్ మధ్యలో వచ్చేప్పటికీ అక్కడ నుంచి ఐన్స్టీన్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. లూయిస్ స్ట్రాస్ ఐన్స్టీన్ కి హాయ్ చెప్పినప్పటికీ ఐన్స్టీన్ దాన్ని ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లూయిస్ స్ట్రాస్ ఏమనుకుంటాడంటే ఓపెన్ హ్యామర్ నా గురించి ఐన్స్టీన్ కి ఏదో తప్పుగా చెప్పడం వల్లే నన్ను ఐన్స్టీన్ ఇగ్నోర్ చేశాడు అని లూయిస్ స్ట్రాస్ అనుకుంటాడు. ఇది ఒక కారణం అయితే సెకండ్ రీజన్, న్యూక్లియర్ పాలసీ మీటింగ్ లో ఓపెన్ హ్యామర్ లూయిస్ స్ట్రాస్ ని పబ్లిక్ గా క్రిటిసైజ్ చేస్తాడు. దాన్ని ఇన్సల్ట్ గా తీసుకున్న లూయిస్ స్ట్రాస్ దాన్ని కూడా మనసులో పెట్టుకుంటాడు. హిరోషిమా నాగసాకి మీద జరిగిన తర్వాత ఓపెన్ హ్యామర్ స్ట్రాంగ్ హైడ్రోజన్ బాంబ్ ని వ్యతిరేకిస్తాడు. కానీ లూయిస్ స్ట్రాస్ దాన్ని సపోర్ట్ చేస్తాడు. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం జరుగుతుంది. లూయిస్ స్ట్రాస్ ఏమనుకుంటాడంటే ఓపెన్ హ్యామర్ కి నా పట్ల అసలు గౌరవం లేదు, తోటి సైంటిస్టులు అందరి దగ్గర నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు అని ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుంటాడు. దీని ద్వారానే ఈ లూయిస్ స్ట్రాస్ డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయకుండా ఎల్ బోర్డర్ అనే ఒక వ్యక్తితో FBI కి లెటర్ రాస్తాడు. లెటర్ లో ఓపెన్ హ్యామర్ సోవియట్ యూనియన్ కి పైగా వర్క్ చేస్తున్నాడు, అతనికి కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న కనెక్షన్స్ గురించి కూడా దానిలో డీటెయిల్ గా రాస్తాడు. సో FBI దీన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్ కి పంపిస్తుంది. అక్కడ నుంచి ఓపెన్ హ్యామర్ ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ హీరింగ్ లో ఉన్న వ్యక్తులు కూడా లూయిస్ స్ట్రాస్ కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు చాలా దారుణమైన క్వశ్చన్స్ అడుగుతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఓపెన్ హ్యామర్ కూడా. ఇక్కడ తన భార్య ముందు తన గర్ల్ ఫ్రెండ్ విషయాన్ని బయట పెడతారు. సో ఈ పర్టికులర్ సీన్ చూస్తే మీకు అర్థం అవుతుంది డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దాన్ని ఎంత పర్టికులర్ గా చూపించారో. సీన్ లో మనకి సడన్ గా కనిపిస్తాడు మనిషి. సో ఇతని పర్సనల్ లైఫ్ మొత్తాన్ని తీసుకొచ్చి తన భార్య ముందు భార్యకి తెలియని విషయాలను కూడా ఈవెన్ ఓపెన్ హ్యామర్ కి మాత్రమే తెలిసిన సీక్రెట్స్ అన్నిటిని తన జీవితాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసి పెట్టేశారు అనేది ఈ సీన్ అర్థం మనకి. దీంతో పాటు ఇంకొక సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ చూస్తే ఆపోజిట్ చైర్స్ లో ఇద్దరు కూర్చుని ఉంటారు. ఆ సీన్ కి అర్థం మనకి వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సీక్రెట్స్ లేవు. ఇక్కడ ఇద్దరు కూడా ఉంటారు. సో ఇక్కడ ఓపెన్ హ్యామర్ కి ఏ విషయాలు అయితే తెలుసో ఆ ప్రతి విషయం కూడా జీన్ కి తెలుసు. ఇక్కడ జీన్ కూడా కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన వ్యక్తి, కమ్యూనిస్ట్ మెంబర్ కూడా ఆవిడ. ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత తన భార్య మాత్రం ఎందుకు మాట్లాడుతుంది, తను కూడా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి, మళ్ళీ హీరింగ్ వస్తుంది. ఇంత జరిగినప్పటికీ కూడా తన భార్య డిఫెండ్ చేస్తుంది. ఆ సీన్ మంచి పీక్స్ లో ఉంటుంది. తన భార్య ప్రతి ఒక్క విషయానికి సమాధానం చెప్తుంది. తన భర్తని కవర్ చేసుకుంటూ వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి వ్యంగ్యంగా కూడా సమాధానం చెప్తుంది. ఈ సీన్ చూస్తే మనకు అర్థం అవుతుంది. అప్పుడు అటామిక్ టీమ్ లో ఉన్న సైంటిస్టులు అందరినీ కూడా మళ్ళీ పిలిచి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొంతమంది ఓపెన్ హ్యామర్ కి పాజిటివ్ గా చెప్తారు, కొంతమంది నెగిటివ్ గా చెప్తారు. ఈ హీరింగ్స్ అన్ని ఉన్న తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తానికి హెడ్ గా ఉన్న రాజర్ రాబ్ తన వాగ్మూలాన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్ కి సబ్మిట్ చేస్తాడు. దీనిలో అతను సబ్మిట్ చేసింది ఏంటంటే ఓపెన్ హ్యామర్ కి పాజిటివ్ గానే చెప్తాడు. కానీ ఇన్ని జరిగిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ ని క్యాన్సిల్ చేయాలని ప్రతిపాదన అక్కడ పెడతాడు. ఓపెన్ హ్యామర్ నిర్దోషిగా బయటకు వచ్చినప్పటికీ తన సెక్యూరిటీ క్లియరెన్స్ ను మాత్రం కోల్పోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక గొప్ప సైంటిస్ట్ తన చదువుని తన ప్రతిభని ఉపయోగించి తన గవర్నమెంట్ కి అంత సాయం చేసినప్పటికీ చివరికి జీవితంలో తనకు మిగిలింది అవమానం, అనుమానం, దేశద్రోహి అన్న ముద్ర. వీటిలన్నింటినీ దాటుకుని యుఎస్ గవర్నమెంట్ 1963లో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ లీడర్షిప్ గాను న్యూక్లియర్ ఫిజిక్స్ రీసెర్చ్ గాను ఓపెన్ హ్యామర్ కి ఎన్రికో ఫెర్మి అవార్డునిచ్చి సత్కరిస్తుంది. నేను ఎంత మానసిక క్షోభ అనుభవించినప్పటికీ భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు నా జీవితాన్ని మార్చాయి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి, యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.